ఘాటి పెద్ద లాఠీ పెట్టారు. హరిహర వీరమల్లుకే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న క్రిష్ సార్ డైరెక్టర్ అని. బట్ ఆయన వెళ్ళిపోగానే ప్రాజెక్ట్లోంచి అర్థమైపోయింది అది అని. సో నెక్స్ట్ ఇంకా దీని మీద హోప్స్ ఉన్నాయి. సో అది వదిలేసి దీని మీద వచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ క్రిష్ సార్ బాగుంటుంది అనుకుంటే బాగుంది. ఆయన అనుకున్నది తీశారు, బాగుంది. యాక్చువల్గా మెయిన్ మెసేజ్ ఓరియంటెడ్, కాన్సెప్టే మెసేజ్ ఓరియంటెడ్. సో దానికి తగ్గట్టే తీశారు, బాగుంది. బట్ ఇంకా మన సెకండ్ హాఫ్ సార్ ల్యాగ్స్ తెలిసిందే కాబట్టి కొంచెం పెట్టారు. మదరాసి అయితే ఉన్న దోశని అటు తిప్పి ఏదో ట్రై చేశారు. ఈయనైతే ఒకే సైడ్ మార్చి పెట్టారు. సో ఇంకా వన్ ఉమెన్ షో బ్లైండ్ గా అనుష్క కోసం వెళ్ళిపోవడమే. బ్రో మామూలు ఎలివేషన్స్ ఇవ్వలేదు. ఊరికే లేడీ క్వీన్, లేడీ సూపర్ స్టార్ అయిపోరు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఏం చేసినా కన్విన్స్ అయిపోయే ఆ క్యారెక్టరైజేషన్, ఆ కట్అవుట్ అవి ఆవిడికే సొంతం. క్యారెక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా రాశారు, చాలా బాగా రాశారు, నీట్ గా చూపించారు, బాగా ఎలివేట్ చేశారు. ఇంకా వేరే కమర్షియల్ డైరెక్టర్స్ కి ఇస్తే ఇంకా హెవీ ఎలివేషన్స్ ఇచ్చుండొచ్చు. బట్ మన క్రిష్ సార్ సటిల్ కాబట్టి అలాగే ఇచ్చారు, ఇవ్వాల్సినంత ఇచ్చారు. బాగుంది మూవీ, స్టోరీ బాగుంది. సో ఇప్పుడు మనకి మదరాసికి ఘాటికి ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ ప్లాట్ పాయింట్ సింపులే, ఇక్కడ ప్లాట్ పాయింట్ సింపులే. ప్లాట్ సింపుల్, సో వరల్డ్ సింపుల్, ఇంతే వరల్డ్, అందులో పాయింట్ ఇంతే, వరల్డ్ ఇంతే, సెటప్ ఇంతే. సో దాంట్లోనే తీసాడు. స్టోరీ దాని తగ్గట్టు ఉంది. ఎక్స్ట్రా తీసుకునే సీన్స్ గానీ, క్యారెక్టరైజేషన్స్ గానీ అక్కడికక్కడే వాడతారు, అంతే ఉంటాయి. లిమిట్ దాటో వేరే ఏవో తెచ్చి కలిపేయడాలు ఉండవు. మదరాసిలో అదే ప్రాబ్లం. అక్కడ మీరు ప్లాట్ పాయింట్ ఏంటి, ఎన్ఐఏ క్యాచింగ్ గ్యాంగ్స్టర్. ఒక గ్యాంగ్స్టర్ గన్స్ సప్లై చేద్దాం అనుకుంటాడు జనాల్లోకి, మన గవర్నమెంట్ ఏజెన్సీ ఆపాలి. దానికి మేబీ హీరో సపోర్ట్ కావాలంటే ఒక హీరో క్యారెక్టర్, కామన్ మ్యాన్. ఇది ప్లాట్ అంతే. మీరు అక్కడే ఉండకుండా ఎవడెవడనో తెచ్చి హీరోకి ఏమో ఏదో సిండ్రోమ్ అని పెట్టేసి ఏదేదో చేసేసి కంపు చేస్తారు. ఇక్కడ అవేం లేవు. హీరో హీరోయిన్ ఉన్నారు, విలన్స్ ఉన్నారు. విలన్స్ హీరో హీరోయిన్ చేసే పని నచ్చదు, ఎవడో ఒకరిని చంపేస్తారు, హీరోయిన్ రివెంజ్, అంతే అయిపోయింది. దాంట్లో ఒక మనకి ఫౌండేషన్, ఒక ఘాటి అని, అక్కడ గంజాయి సప్లై అని, అక్కడ ఉండే మనుషులందరూ ఈ గంజాయి పెంచడం, మొయ్యడం, బస్తాలు మోయడం, దీనికే వాళ్ళ పని అన్నట్టు చూపించడం. సో ఈ మన బతుకులు కాదు, మనం మారాలి అని చెప్పి ఒక మెసేజ్ దీని నుంచి డ్రైవ్ చేయడం. ఇది తేడా. విలన్స్ మెయిన్ గా చింపేశారు, చైతన్యరావు బ్రో చింపేశాడు. సో ఇంకా పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. సింపుల్ ప్లాట్, సింపుల్ గా తీశారు, ఎంత చూపించారు, ఎలివేషన్స్ ఇచ్చారు. కొంచెం ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్ ఇంకా ఎమోషనల్ సైడ్, మెసేజ్ సైడ్ తీసుకెళ్లారు కాబట్టి డ్రామా ఎక్కువ, కొంచెం డ్రాగింగ్ ఉంటుంది. బట్ ఓవరాల్ బాగా ఎండ్ చేశారు, సరిపోయింది. సో అది బ్రో. ఈ వీకెండ్ విన్నర్ అయితే లిటిల్ హార్ట్స్ అనే చెప్పాలి. కమర్షియల్ విన్నర్, కాంటెంట్ విన్నర్ అయితే ఘాటియే. సో అది మీరు కూడా ఈ మూవీ చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.